హాయ్ అండి, నేను మీ శిరీషమ్మను. ఇవాళ డీమార్ట్కి పోయినాం కదా సామాన్ తీసుకురావడానికి. పనికి పోయి తొందరగా వచ్చిన సామాన్లు తీసుకొని వచ్చినాం డీమార్ట్కి పోయి. ఏమేమంటే ఇవి పల్లీలు, కిలోన్నర పల్లీలు తీసుకున్నాం. కందిపప్పు, ఇది కందిపప్పు తీసుకున్నాం కేజీన్నర. ఒంటి సబ్బు, సింతాల్ సబ్బు, రాగి పిండి, కొంచెం పొద్దున్నే కొన్ని పాలల్లో వేడి చేసుకొని నీళ్లు పొయ్యి మీద పెట్టి నీళ్లు మసిలేటప్పుడు ఒక 2 చెంచాలు రాగి పిండి వేసుకొని కలుపుకొని కొన్ని పాలు పోసుకొని చక్కెర వేసుకొని కూడా తాగొచ్చు. మజ్జిగ తాగుతారు కానీ పాలలో కూడా తాగుతారు. పొద్దున తాగేసిపోతే ఆకలి కాదు, అందుకే ఇది ఒక 1/2 కిలో రాగి పిండి. ఇది చింతపండు, మీకు ఊర్లల్లో అంటే చెట్టు మీద దొరుకుతుంది. మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకు దొరకదు, అందుకే ఇట్లా ప్యాకెట్ తెచ్చుకున్నాం. చింతపండు ఇది 1/2 కిలో ప్యాకెట్ ఉంది. ఇది జీలకర్ర, విడిగా జీలకర్ర వండుకున్నాం. ఇది ఒక 1/2 కిలో ఉంటుంది జీలకర్ర ప్యాకెట్. ఇది మైసూర్ పప్పు, ఎర్రపప్పు. ఇది ఒక 3 కేజీలు ఉంటుంది అనుకుంటా, 2 కేజీలన్నర ఉంటుంది. అగరబత్తులు మేము ఇవే వాడతాం, ఎప్పుడూ ఇదే తెచ్చుకుంటాం. డీమార్ట్ పోతే ఇవే వాడతాం. ఇవి మీరు కూడా వాడండి, మంచి వాసన వస్తాయి, బాగుంటాయి ఇవి. సేమియా ప్యాకెట్, ఇది సేమియా ప్యాకెట్ కేజీ ఉంటుంది. ఇది ఒకటి ప్యాకెట్. ఇది సాంబ్రాన్, ఇది తెచ్చుకున్న ఒక డబ్బా. దీపం పెట్టుకున్నప్పుడు ఇంట్లో మొత్తం వేసుకుంటా. ఇది దేవుంది నూనె కూడా తెచ్చుకున్న, దేవుంది నువ్వుల నూనె. ఇది కూడా 150 అట్లా పడ్డది ఈ బాటిల్. నాకు ఇది చాలా రోజులు వస్తుంది. నేను ఎప్పుడు డీమార్ట్ పోని ఇలాంటి డబ్బా ఒకటి తెచ్చుకుంటా. ఇది షాంపూ డబ్బా, ఇది బాడీ లోషన్, ఇది ఒకటి. ఇది క్లీనింగ్ ప్లస్ షాంపూ. మా ఉద్యోగస్తులు పోతుంది కదా, అమ్మకు కూడా కొన్ని సామాన్లు తీసుకొచ్చినాం. మళ్ళీ అడిగిపోతే ఏమి ఇబ్బంది ఉండకుండా అన్ని సామాన్లు ఇప్పుడే పోయి తీసుకొచ్చినాం. ఇవి ఒంటి సబ్బులే, కాకపోతే ఇది ఫేస్కు మంచిగా మాకు పడ్డదని మేము ఇవి ఒక 2 తెచ్చుకున్నాం. ఇది ఒకటి. ఇది ఈ సోపు, ఇది సింతాలు ఒంటికి పెట్టుకుంటాం, ఇది ఫేస్కు పెట్టుకోవడానికి. ఆ సోపు ఇట్లా వస్తుంది. ఇది ఆయుర్వేద సోపు, బాగుంటుంది ఫేస్కు. మీరు కూడా తీసుకోండి, 60 రూపాయలే. ఇది ఫోటో కూడా చూడండి. ఇది ఫేస్ క్రీము, పాన్స్, నాకోటి మా బుజ్జికోటి చెరొకటి తీసుకున్నా. ఇవి ఒక 2 తీసుకున్నా, చెరొకటి. నివ్యా, ఇవి సెంట్ బాటిల్ లేకుండా ఇది బాగా పనిచేస్తుంది కదా, ఎప్పుడు ఇవే వాడేస్తాం. అమ్మకోటి నాకోటి. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇది 6 కేజీల చక్కెర,
6 కేజీల చక్కెర తీసుకున్నా. తక్కువ వస్తుంది. డీమార్ట్లో ఎంత ఉందంటే 43 ఉంది కేజీ. 5 కేజీలన్నర ఈ చక్కెర. ఇవి అప్పడాలు తీసుకున్నా. ఇవన్నీ సీలేసి ఉన్నాయి. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ సీలేసి ఉన్నాయి, అందుకే చూపిస్తున్నా. మళ్ళీ సీల్ తీస్తే పెట్టడానికి ఇబ్బంది అవుతుందని. ఇవి అప్పడాలు. ఇవి బాదం పాలు. డీమార్ట్ పోతే తీసుకొస్తారు ఇలా పిల్లలకు. ఇంకా డబ్బులు సరిపోలే, లేకపోతే చాలా తీసుకొచ్చేది. 4 అయితే వేసుకొచ్చిన. ఇది ఒక బాటిల్ తీసుకొచ్చిన. ఇది డీమార్ట్ బయట అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది. డీమార్ట్లో అయితే 75 రూపాయలు పడ్డది ఈ బాటిల్. ఇంకా తెద్దాం అనుకున్నా, ఇంకా థమ్స్ అప్ ఇవి తీసుకున్నా కలిపి, కానీ డబ్బులు సరిపోక ఇది ఒక బాటిల్. ఇవి 4 వేసుకొచ్చిన. ఇవి ఒక 2 షార్ట్లు తీసుకొచ్చిన. ఇవి 2 ఎంత 100 రూపాయలు ఒకటి ఈ షార్ట్. అంటే అమ్మాయి హాస్టల్ పోతుంది కదా, వేసుకోవడానికి నైట్ అని 2 షార్ట్లు తీసుకున్నా. మొత్తము ఈ వీటికన్నిటి కలిపి బిల్లు ఎంత తెలుసా? 3000 సామాన్లు. ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, 3000 అయినాయి వీటికి సామాన్లకు. ఎప్పుడు మేము డిమార్ట్కి పోతాం, అక్కడనే తీసుకొచ్చుకుంటాం. సనత్ నగర్ డిమార్ట్కి వెళ్తాం, అక్కడనే ఎప్పుడు తీసుకుంటాం. మాకు లోకల్ ట్రైన్ ఉంటుంది, 5 రూపాయలు ఇస్తే అక్కడ దిగుతాం. కొంచెం దూరం నడుస్తాం, మళ్ళీ సామాన్లు చూస్తాం, మళ్ళీ లోకల్ ట్రైన్కి వచ్చి ఇక్కడ దిగితే ఇంటికి 10 నిమిషాలలో ఇంటికి వచ్చేస్తాం. ఎంత దూరం ఉండదు. 2 నెలలకు ఒకసారి పోతాం. ఇవి మాకు 2 నెలలైనా వస్తాయి ఈ సామాన్లు. నెల కాదు, 2 నెలలు వస్తాయి ఈ సామాన్లు మాకు. ఇవాళ వీడియో ఇదే, లాంగ్ వీడియో ఇదే. అక్కడికక్కడికి కూడా షాప్లో అక్కడ దాంట్లో తీయలేదు, చాలా మంది అయిపోయారు, తీయలేకపోయినాం. అందుకే ఇవి చూపిస్తున్నా తెచ్చినాయి. ఇదొకటి తీసుకున్నా. ఇవాళ నా ఫేస్ కొద్దిగా నీట్గా ఉంది కదా. ఎప్పుడు అంటే నేను పనికి వెళ్తా, పొద్దున పోయి నేను నైట్ వస్తా ఇంటికి. అందుకే నా ముఖం అంతా జిడ్డులాగా ఉంది. అందుకే రెడీ అయ్యి వీడియో తీసినందుకు నాకు టైం ఉండదు. ఏదో చిన్న పని చేసుకుంటాను. ఇక్కడ పని ఉంటేనే మరి బతుకు, పని లేకపోతే ఏమి ఉండదు. సొంత ఊరు కాదు కదా, కిరాయి ఇల్లు కదా. అందుకే కొంచెం బయటికి పోతాను కాబట్టి రెడీ అయిపోయినా. నా ముఖం ఎప్పుడు రేపటి నుండి మళ్ళీ జిడ్డు ముఖం అయిపోతుంది. అందరు భోజనం అయ్యిందా? మా భోజనం అయితే కాలేదు, ఇంకా మేము అన్నం తినాలి. వంట ఇప్పుడు అయిపోయింది. నా వీడియో అయితే ఇవాళైతే ఈ వీడియో ఇదే. అందరికీ గుడ్ నైట్. భోజనం చేయండి, పండుకోండి. బాయ్, గుడ్ నైట్.